मोटापे का वाहिद इलाज बगैर किसी दवा और एक्सरसाइज के 1 घंटे में 500 ग्राम से लेकर 1 किलो तक वजन कम किया जाएगा। नई टेक्नोलॉजी के जरिए ट्रीटमेंट किया जा रहा है SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक में। इस इलाज से आपको किसी भी तरह के साइड इफेक्ट्स भी नहीं होंगे। कलर इंप्रूवमेंट, पिंपल्स और डार्क सर्कल्स के लिए भी आप आ सकते हैं SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक, हैदराबाद, एबर्ट्स बिसाइड अग्रवाला स्वीट हाउस। स्क्रीन पर दिए गए नंबर्स पर कॉन्टैक्ट करें। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल याज़। आइए देखते हैं आज का खबरनामा। बंजारा हिल्स पुलिस स्टेशन में बोनाल फेस्टिवल के मौके पर एक मीटिंग की गई है। इस मौके पर बंजारा हिल्स इंस्पेक्टर शिवा चंद्रा ने कहा कि मास्क और सोशल डिस्टेंस मेंटेन करते हुए बोनाल फेस्टिवल सेलिब्रेट करना चाहिए। आइए देखते हैं ये रिपोर्ट। మనుషులు కనబడని మనుషులు ఉంటారు. మొత్తం ఎన్నో వాళ్ళు వచ్చేస్తే హై పర్సెంట్ హై రికమెండేషన్స్ అయ్యి ఉంటాయని చెప్పేసుకొని అనుకోని ఇక్కడికి వచ్చినారు. ఇట్లా ఉంటారు. బంజారా హిల్స్ అంటే మామూలుగా మీకు తెలుసు తెలంగాణలో టాప్ 1 పోలీస్ ఏ గ్రేడ్ పోలీసింగ్ కూడా అంటుంది. అట్లా అలాంటి పబ్లిక్ ఉంటారని చెప్పి అనుకున్నాను. కానీ మనం ఈడికి వచ్చిన తర్వాత నేను గల్లీలు బస్తీలు తర్వాత ఇదంతా చూస్తే వాళ్ళు ఉండేది ఒక 10% 15% మంది ఉంటుంది. వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళకి ఎవరు కనపడరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నార్మల్గా మనలాంటి పబ్లిక్, ఊర్ల నుంచి వచ్చిన పబ్లిక్, రకరకాల బస్తీల నుంచి వచ్చిన పబ్లిక్, వీళ్ళందరూ వచ్చి మన ఏరియాలో ఉంటుంది అనేది నాకు దీన్ని బట్టి అర్థమైంది. మనకు వచ్చే కంప్లైంట్లను చూడటం కానీ ఇదంతా. కాబట్టి ఆ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అన్నది నేను ఒక 2 నెలల్లో నాకు ఒక అవగాహన. అలాంటి ఆయన నైట్ పోయి మాట్లాడొచ్చినా పొద్దున్నే చనిపోయింది. ఏంది అంటే కరోనా తెలియదు. కాబట్టి కరోనాను దృష్టిలో పెట్టుకొని పండగలు ఇంకా సంవత్సరాలు కొద్ది పండగలు వస్తాయి, ఇంకా మంచి మంచి పండగలు వస్తాయి. మనం ఇంకా పండగలు హ్యాపీగా చేసుకోవచ్చు. పండగలు చేయొద్దు అని ఎవ్వరు అనరు. పండగ చేసుకుందాం, కానీ మన ఇంట్లో మనం పండగ చేసుకుంటే చాలా సంతోషం అని చెప్పేసుకొని అందరు చెప్తా ఉన్నాం. మన ఇంట్లో మ్యాక్సిమం వీలైనంత వరకు బయటికి వెళ్ళకపోతే మంచిది. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్తే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఏదో జనాలు అందరూ వాడిపోతుండు, నేను పోతున్నా వాడిపోతుండు. వాడి టైం వచ్చినప్పుడు వాడు పైకి పోతాడు, మన టైం వచ్చినప్పుడు మనం పోతాం. ఎవరి టైం వస్తే వాడు పైకి పోవడానికి రెడీగా ఉండాల్సిందే. ఎవ్వడం శాశ్వతం కాదు. ఇక్కడ ఉన్న నేను ఒక ఆఫీసర్గా నేను శాశ్వతం కాదు, ఇక్కడ మీరు ఎవ్వరం శాశ్వతం కాదు. ప్రతి ప్రాణి, పుట్టిన ప్రాణి కంపల్సరీ గిట్టక మానదు, మనిషి పోవాల్సిందే పైకి. దాన్ని మన చేతులో దాన్ని కొనుక్కోవద్దు. మనం చేతులో మనం పోయి 100 మంది ఆడుంటే ఆడికి పోయి ఉండటం మనిషి సంఘజీవి. మనిషి ఎట్టుంటాడంటే ఆడ 100 మంది ఉంటే ఆడికి పోయి ఆడ కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుతారో వినాలని సంతోషం ఎక్కువ ఉంటుంది, కుతూహలం ఎక్కువ. ఆ కుతూహలాన్ని ఈ కరోనా దాదాపుగా అయిపోయేంత వరకు దాన్ని తగ్గించుకుంటే ఇంకా చాలా మంచిది. దయచేసి నాకు వ్యాక్సిన్స్ ప్రజలకు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు దీంట్లో చాలామంది వ్యాక్సిన్లు వేసుకున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా వ్యాక్సిన్లు వేసుకోకపోతే ఒక్కసారి చేతులు లేపుతారా? వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఎంతమంది, వేసుకోని వాళ్ళు ఎంతమంది? ఫస్ట్ డోస్ అయినా వేసుకోని వాళ్ళు ఎవరైనా వేసుకోలేదా? నువ్వు దేవుడు అయితే ఇంకెవరైనా వేసుకోలే నువ్వు ఇంకా పెద్ద దేవుడు అయితే. ఇమ్మీడియట్లీ దయచేసి మీరు వ్యాక్సిన్ వేసుకోండి. మా పోలీసులందరికీ డబుల్ డోస్ అయిపోయింది. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాం. మీరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది 0.06%. అదే ఎఫెక్ట్ అయ్యేది ఆ 2 డోసులు తీసుకున్నాక 0.06% అని మన బ్రదర్ చెప్తున్నాడు. అంటే ఆ లెవెల్లో మన వ్యాక్సిన్ పనిచేస్తుంది. ఎప్పుడైతే మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అయితే దానికి సంబంధించిన ఆ వైరస్ సంబంధించిన దానికి వైట్ బ్లడ్ సెల్స్ తయారవుతాయి. అది రాగానే ఇమీడియట్లీ అటాక్ చేస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బోనాలు చేసుకోవాలి. బోనాలు చేయండి, బోనాలు చేయొద్దు అని అనను. వెళ్ళండి ఇండివిజువల్గా ఫ్యామిలీలతోటి పోయి ఆ బోనాలు తల్లికి, మా మహాతల్లికి సమర్పించుకొని రండి. మనం హిందువులు అని చెప్పటికి బోనాలు మనకి ఇంపార్టెంట్ పండగ, ఇంపార్టెంట్ ముఖ్యం. కాబట్టి చేయండి. ఆ బోనాలు ఏ టైంలో సమర్పించుకోవాలా? జనాలు ఎప్పుడు తక్కువ ఉన్నారు ఆ టైంలో పోయేసి జనాలు సమర్థించుకొని మళ్ళీ ఎమ్మటే ఇంటికి వచ్చేసుకొని మనం నీట్గా మన బట్టలు పక్కన పడేసి మళ్ళా
అన్ని రకాలుగా తలస్నానాలు అన్నీ చేసేసుకొని ప్రశాంతంగా ఉంటే చాలా మంచిది. అయితే బోనాలు చేసేటప్పుడు మన వాళ్ళు చాలామంది చెప్తున్నారు, కొద్దిమంది తాగుతున్నారు, కొద్దిమంది ఇది చేస్తారు అది చేస్తారు అని. వాళ్ళకందరికీ మీరు ముందే మీటింగులు పెట్టుకొని చెప్పండి. మీరు మీటింగులు పెట్టుకొని మీరు వాళ్ళకు ఒకసారి వివరించి చెప్పండి, బాబు మీరు తమాషాలు ఎక్కువ చేస్తే ఆడ రెడీగా ఉన్నాడరా బాబు, మీరు మీ లైఫ్లు స్పాయిల్ అయిపోతాయి. కేసులు ఒక కేసు 2 కేసులు, ఒక కేసు అయిందంటే రెండో కేసు అయితే ఇమ్మీడియట్లీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. రోజు మా ఎస్ఐలకు అదే చెప్తున్నా, నాకు రౌడీ షీటర్లు కావాలా, రౌడీ షీటర్లు ఎవరెవరు ఉన్నారు, రౌడీ యాక్టివిటీస్ ఎవరెవరు చేస్తారో ఐడెంటిఫై చేయండి. సెక్టార్కి ఒక రౌడీ షీటర్, మన పోలీస్ స్టేషన్ 7 సెక్టార్లు, 7 రౌడీ షీటర్లు ఇప్పుడేంటి ఎమ్మటే ఓపెన్ చేయాలని చెప్పంటే ఇప్పుడు 3 రౌడీ షీట్లు ఓపెన్ అయినాయి ఈ మధ్య రీసెంట్గా నేను వచ్చినాక. ఎవరైతే రౌడీ యాక్టివిటీ చేస్తారో వాళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం. అలా చెప్పండి. అది కూడా ఎందుకంటే తాగిన తర్వాత లోపల ఖాళీ కూర్చోదు కాదు, అది ఏదో చేస్తూనే ఉంటుంది లోపల. నువ్వు ఖాళీ కూర్చుంటన్నా కూడా అది కూర్చోనియదు. ఏమ్మా అవునా కదా? లోపల ఖాళీ అపరిచితుడు బయటకు వస్తాడు. అపరిచితుడు బయటకు వచ్చినప్పుడు ఇంకో అపరిచితుడు రెడీగా ఉంటాడు ఇక్కడ యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్లో. కాబట్టి దయచేసి వాళ్ళకి చెప్పండి, తాగినా తప్పినా పద్ధతి మేరకు ఉండాలా, ఏది చేసినా పద్ధతి మేరకు ఉండాలి. బంధువులు వస్తారు, మంచిగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని నువ్వేం చేసుకుంటావు చేసుకో. బయటికి వెళ్ళి బయట కూర్చొని నేను తాగుతా నా ఇష్టమైనట్టు ప్రవర్తిస్తా అంటే ఎవ్వరు క్షమించరు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టేదే లేదు అని చెప్పి డిసైడ్గా చెప్పినాం. ఎమ్మడి పడతాం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే, శాంతి భద్రతలకు ఎవరైనా సరే ఇబ్బంది కలిగిస్తున్నాం అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసుకొని ఖచ్చితంగా చెప్పండి అందరికీ మీరు మీటింగ్లు పెట్టి. అది మేము మీకు చెప్పదలుచుకున్న విషయం. కాబట్టి బోనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ పండుగలు, చాలా బాగా చేయండి, మంచిగా ఇంట్లో చేసుకోండి, ఇంట్లో ఎక్కువ కేటాయించండి. ఇంట్లో ఎప్పుడు ప్రతి బోనాలు అందరూ మనం బయటికి పోయి బయట జనాలను చూడడానికి ఇష్టపడతాం. ఈ బోనాల పండుగ మన ఇంట్లో వాళ్ళతో చేసుకోండి, మన ఇంట్లో ఉన్న వాళ్ళతో చేసుకొని మంచిగా ఎవరో 3 4 కలిసి మంచిగా ఒక యాటను తెచ్చుకొని కట్ చేసుకొని మంచిగా ఎవరింట్లో వాళ్ళు బోనాలు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి అదేవిధంగా మన 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 వాళ్ళతోటి మనం సంతోషంగా ఈ సంతోషకరమైన వాతావరణంలో ఉండి మనం బోనాలు చేసుకోవాలని చెప్పి ఎక్కువ మొత్తంలో పబ్లిక్ని గ్యాదర్ చేయకుండా రోడ్ల మీదకి అనవసరంగా వెళ్ళకుండా, ఇంకా కరోనా పోలే ఇంకా పట్టుకునే ఉంది. ఈ డెల్టా ఇంకా చాలా డేంజర్ ఉంటుంది అంటున్నారు. ఆ డెల్టాకు వాటన్నిటికీ మనం పడకుండా ఉండాలంటే మీరు ముందు ముఖ్యంగా నువ్వు కానీ మీరు ఒకరు వ్యాక్సిన్ తీసుకోండి అర్జెంటుగా. మీ ఇంట్లో ఉన్న లేడీస్కి కూడా వ్యాక్సిన్ తీసుకోండి. మగవాళ్ళు మీకు తెలుసు, వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇప్పించండి బయటికి తీసుకెళ్ళి. మీరే వ్యాక్సిన్ తీసుకోండి, నేను బయటికి పోతున్నా కదా నీకేమైంది అని చెప్పేసుకొని మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి వాళ్ళకి చెప్పి వాళ్ళకు వ్యాక్సిన్ తీసుకునే విధంగా చూడండి. అదేవిధంగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది తండ్రులు మీ పిల్లలు కూడా నాకు తెలిసి. अगर हमारी न्यूज़ आपको पसंद आई है तो सबसे पहले शेयर कीजिए, लाइक कीजिए, फिर ख़ास तौर पे हमारी रिक्वेस्ट ये है कि सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।